6 months లో జరిగిన డిజిటల్ ప్లాట్ఫామ్ మీద జరిగిన గోల వల్ల ఒక 2-3 సినారియోస్లో ఏమైందంటే వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఆ పర్సన్కి తెలుసు దట్ ఐఎమ్ అండర్ గోయింగ్ సమ్ హెల్త్ కండిషన్ ఐఎమ్ అండర్ గోయింగ్ సమ్ ఎమోషనల్ ప్రెషర్ బట్ దట్ వాస్ ట్యాగ్డ్ యాజ్ మిడ్ లైఫ్ క్రైసిస్ దట్ వాస్ ట్యాగ్డ్ యాజ్ షీఈ్ ఇన్ డిప్రెషన్ షీఈ్ మెంటల్ she needs a psychiatrist, she needs help, and he himself said that he went to a psychiatrist for his help and it helped him a lot. అండ్ తను ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది నా పేరు మీద వాళ్ళ టాపిక్స్ తీయడం జరిగింది అందరూ పోక్ చేయడం ఒక 3-4 మెంబర్స్ ఎలా చేశారంటే అట్టెట్టు ఇంజన్ చేస్తే ఇంకా చెప్పాల్సి వచ్చింది ఆ మనిషి కూడా పాపం ఆ మనిషి కూడా తప్పులేదు అనిపిస్తుంది నాకైతే కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు అడిగిన క్వశ్చన్స్ పోనీ 2 sides ఆఫ్ ద స్టోరీ తెలుసుకోవచ్చా మీరు కదా అసలు మీడియా పనేంటి జర్నలిజం పనేంటి ట్రూత్ తీసుకోరా బట్ బోత్ తర్వాత ఆడియన్స్ డిసైడ్ అవుతారు ఏది కరెక్ట్ బికాస్ ఐ నో ద జర్నీ విత్ దట్ పర్సన్ హీస్ బీన్ అ ఫ్రెండ్ నేను అక్వైంటెన్స్ కూడా అన్నాను ఫ్రెండ్ అంట హీస్ బీన్ అ ఫ్రెండ్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 years సో ఇఫ్ యూ రియల్లీ హ్యాడ్ ద యునో courtesy to be a co-human he could have solved it. He only said నువ్వు ఇన్స్టా లైవ్ చేసుకుంటావు కదా పిచ్చిదానిలాగా ఊరికే మొత్తం ఇండస్ట్రీ నేను అన్నా అంత పాపులరా నేను మొత్తం ఇండస్ట్రీ మాట్లాడుకోవడానికి అన్నా ఇన్స్టా లైవ్లో వచ్చి చూసుకుంటా నిన్ను అని చెప్పి సరే రా ఇన్స్టా లైవ్కి అంటే రాలేదు సార్ అప్పటి నుంచి అత్తపత్తలేదు అందుకే నేను తను స్క్రీన్ షాట్ తీసి రీల్ చేసి పెట్టడం జరిగింది తప్ప నాకు ఒక్క నయ పైసా వచ్చేది లేదండి.